సమ్మర్‌లో ఎండకి ఎక్కువసేపు ఉన్నప్పుడు సాధారణంగా మనం కళ్ళు తిరిగి పడిపోతూ చూస్తూ ఉంటాం. అలా ఎందుకైతదో మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకవేళ అదైతే ఎండ దెబ్బ అయితే లైఫ్‌కి ఎంత డేంజరో మీకు తెలుసా? హాయ్, నా పేరు పన్నీర్ సిద్ధార్థ. నేను రిజిస్టర్ నర్స్. ఈరోజు సన్ స్ట్రోక్ గురించి ఈ వీడియోలో సింపుల్‌గా చూద్దాం. సన్ స్ట్రోక్ అంటే మన బాడీ టెంపరేచర్ అని కంట్రోల్ అవ్వకపోవడం. ఎక్కువ సన్ హీట్ వల్ల మన బాడీ ఓవర్‌గా హీట్ అయినప్పుడు డేంజర్ స్టేజ్‌కి అయితే వెళ్తుంది. ఎండ దెబ్బ తగిలితే మేము ఎలా గుర్తుపెట్టాలి అని ఎవరికైనా సందేశం ఉంటే ఈ 5 లక్షణాలు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనకు జ్వరం ఎక్కువ రావడం, తల తిరగడం, ఒకరం కావడం, సడన్‌గా చెమటలు ఆగిపోవడం, సడన్‌గా పడిపోవడం. ఈ 5 లక్షణాలు అయితే తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఎండ దెబ్బ తగిలినట్టు కనిపిస్తే వెంటనే వాళ్ళని ఒక చల్లని ప్లేస్ కన్నా, నీడ కన్నా తీసుకెళ్ళండి. ఆ తర్వాత చల్లటితోటి కాస్త వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులని తడపండి. తర్వాత వాళ్ళు కాన్షియస్ ఉన్నారా లేదా గమనించి, కాన్షియస్ ఉంటే కాస్త వాటర్ తాగిపియడానికి ట్రై చేయండి. ఒకవేళ కాన్షియస్ లేకపోతే వెంటనే హాస్పిటల్‌కి అయితే ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళండి. ఎండ దెబ్బ నుండి మనం ఎలా జాగ్రత్త పడాలి? ఫస్ట్ థింగ్, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 మధ్యల, ఆ మధ్యాహ్నం మిట్ల మధ్యల అస్సలు బయటికెళ్ళొద్దు. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళాల్సి ఉంటే కంపల్సరీ క్యాప్ అన్నా లేదంటే అంబ్రెల్లా క్యారీ చేయండి. సెకండ్ థింగ్, వీలైనంత వరకు కాటన్ దుస్తులు వేసుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ థింగ్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగడానికైతే చూడండి. ఎండ దెబ్బ చిన్న ప్రాబ్లం అనుకొని ఇగ్నోర్ చేస్తే టైంకి ట్రీట్మెంట్ లేకపోతే లైఫ్ డేంజర్ అవ్వచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అయితే షేర్ చేయండి.